హాయ్ కన్నయ్య. ఈరోజు తెనాలి రామకృష్ణ కథ చెప్పుకుందామా? ఇంతకీ తెనాలి రామకృష్ణ ఎవరంటే ఒక పెద్ద రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక రాజు ఉండేవాడు. అదే రాజ్యంలో ఉండే మహాకవి తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ చాలా తెలివైనవాడు. ఆ రాజ్యంలో ఉండే అన్ని సమస్యలని తన తెలివితో చక్కగా పరిష్కరించేవాడు. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలకి ఒక కల వస్తుంది. ఆ కలలో మహారాజుకి గాలిలో తేలుతూ దీపాలతో చాలా అందంగా ఉండే ఒక భవనం కనిపిస్తుంది. పొద్దున లేచినప్పటి నుండి రాజు ఆ కలలో వచ్చిన భవనం గురించే ఆలోచిస్తుంటాడు. అది అసలు మర్చిపోలేకపోతున్నాడు. వెంటనే మహారాజు తన సభకు అందరినీ పిలిచి ఇలా చెప్తాడు, నాకు కలలో వచ్చిన లాంటి భవనం కావాలి. దానిని మీలో ఎవరైతే నిర్మిస్తారో వారికి 1,00,000 బంగారు నాణాలను బహుమతిగా ఇస్తాను అంటాడు. అందరు ప్రజలు, రాజుగారు అలా గాలిలో తేలే భవనం నిర్మించడం చాలా అసాధ్యం అని చెప్తారు. అప్పుడు కృష్ణదేవరాయలు, అయితే మీరెవ్వరూ నాకు కనిపించకండి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. నెక్స్ట్ డే రాజుగారి సభకి ఒక ముసలాయన చాలా పెద్ద గడ్డం, చేతిలో ఒక కట్టె పట్టుకొని సభకు వచ్చి చాలా ఏడుస్తాడు. అప్పుడు రాజుగారు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, నీ సమస్య చెప్పు అనగానే ఆయన ఇలా చెప్తాడు, రాజుగారు, నా దగ్గర ఉన్న కొన్ని బంగారు నాణాలని ఒక దొంగ తీసుకుపోయాడు. ఆయన ఎవరో నాకు తెలుసు అనగానే మహారాజు, ఆ దొంగ ఎవరో చెప్పు, ఇప్పుడే ఆ దొంగను శిక్షించి నీ బంగారు నాణాలను నీకు ఇప్పిస్తాను అని చెప్తాడు రాజుగారు. అప్పుడు ఆ ముసలాయన, ఆ దొంగ ఎవరో కాదు మహారాజా, మీరే అంటాడు. మహారాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటి నువ్వు మాట్లాడేది, నన్ను దొంగ అంటావా అనగానే అప్పుడు ఆ ముసలాయన, అవును మహారాజా, మీరు నా కలలో వచ్చి నా దగ్గర ఉన్న నాణాలని దొంగలించారు అనగానే మహారాజు, కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా అనగానే ఆ ముసలాయన తన చేతిలోని కర్రను, తన గడ్డాన్ని తీసి పడేస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. వచ్చిన ముసలాయన ఎవరో కాదు, తెనాలి రామకృష్ణ. మీ కలలో వచ్చిన భవనం నిర్మించడం అసాధ్యమని చెప్పడానికే ఇలా చేశాను మహారాజా, నన్ను క్షమించండి అని చెప్తాడు తెనాలి. మహారాజు నవ్వి తనకు అర్థమయ్యేలాగా చెప్పినందుకు తెనాలిని అభినందించి ఒక మంచి బహుమతి ఇస్తాడు.